అనేస్తున్నా రన్నింగ్. తెలుగుకి నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఎంఎస్ పాలెం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా మోషే గారి పొలంలో ఉన్నాము. మనం వారం క్రితం అంటే చేను అప్పుడు ఎట్లా ఉంది వారం క్రితం అన్న? అప్పుడు బాగా మొత్తం చీపురు కట్టలాలండి మందు అది ఎట్ట అయిపోయింది అప్పుడు ఎండిపోయినట్టుగా. మొన్న అయితే చేను చూడటానికి చాలా బాగలేదు అన్నారు, కొద్దిగా ముడత కూడా ఉందన్నారు. అందుకని ఈ అంటే టెక్నికల్ గా బయట కొనే పరిస్థితి లేకుండా డబ్బులతో ఇబ్బంది ఉందంటే సరే నేను తక్కువ ప్రైస్ లో మనకి కెమికల్స్ తెప్పిస్తాలే అని చెప్పేసి కిసాన్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, ఇది హైదరాబాద్ది, పోలీస్ అనే టెక్నికల్ ఫిప్రోనిల్ 40% ఉంటుంది, ఇమిడా 40% ఉంటుంది. ఈ రెండు కలిపి 2 ఎకరాలకి 100 గ్రాములు కొట్టించడం జరిగింది. రేట్ తక్కువ, అంటే ఎక్కువ మందులు ఎక్కువ ప్రైస్ కాకుండా తక్కువ ప్రైస్లో తెప్పేయమని అంటే నేను వీళ్ళు మనకి పంపించారు ఒకసారి మన రైతులకు వాడించమని. ఇప్పుడు వాడించామండి. చూడండి, తోట కింద ముడత పోయింది, తెల్లదాం పోయింది, అన్ని పోయింది, బాగుంది, బాగా నలుపు వచ్చింది, క్వాలిటీ పోయింది, తగ్గలేదు. వారం క్రితం కానీ ఇప్పుడు ఇంకా బాగుందని. అంతే, వారం క్రితం కానీ ఇప్పుడు ఎట్లా ఉందన్న? వారం కింద ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మొత్తం బాగా క్వాలిటీ వచ్చింది, రంగు వచ్చింది, క్వాలిటీ వచ్చింది. సో ఈ పోలీస్ తో పాటు ఇసాబియాని కలిపి కొట్టడం జరిగింది. సో తక్కువే అండి, ఎకరం డోసు 100 గ్రాములు 650 అంతే ఉంటుంది అంతే. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది అనేది? ఇది కొట్ట 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. అది కొట్టి 6 రోజులు అవుతుంది. ఇది కూడా వాళ్ళదేనండి, జంపు అంటే జంపు టెక్నికల్ డైమండ్ గోల్డ్ అని. ఫిప్రోనిల్ 80% డబ్ల్యూ కనబడుతుంది, అది డైమండ్ గోల్డ్. అలాగే సేమ్ టైం పోలీస్. ఇట్లా ఇది జంపు పోలీస్ టెక్నికల్ తక్కువ ప్రైస్లో తెప్పేయమని అడిగితే మన డైరెక్ట్ కంపెనీ నుంచి తెప్పించాము. ఈ జంప్ అయితే మనకి ఎంత పడుద్ది, ఫార్మర్కి అయితే చాలా తక్కువ రేటు, 2 ఎకరాలకు కూడా 1000 రూపాయలు పడుద్ది. కానీ ఇది కూడా ఎక్సలెంట్ రిజల్ట్. ఆల్రెడీ తెలంగాణలో కొంతమంది కొట్టారంట. సో అక్కడ కొట్టారు, మీ సైడ్ కూడా వాడించండి సార్ అంటే కంపెనీ నుంచి తెప్పేయడం జరిగింది. పోలీస్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్, వాటికి 6 రోజులు చాలా బాగుంది. ఇప్పుడు ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ జంపుతో పాటు ఫ్యాంటాక్ ప్లస్ అంటే డైమండ్ గోల్డ్తో పాటు ఫ్యాంటాక్ ప్లస్ తక్కువ ప్రైస్లో 2 ఎకరాలకు 1000 రూపాయలు. ఇక ఫ్యాంటాక్ ప్లస్ మనం విడిగా తీసుకొని, ఎందుకంటే పోలీసులో ఇసాబియా వేసాము, ఫ్యాంటాక్ ఇప్పుడు జంపులో సమస్య లేదు కాబట్టి జంపులో ఫ్యాంటాక్ ప్లస్ వేస్తే క్వాలిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఫ్లవరింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో చిన్న రైతు అట్లా వెనకదాన్ని చిన్న రైతు అట్లా కూడా చెప్పి ఇది బాగుందని. పెద్దగా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు దానికి. అందుకోసం మనం ఏ రైతు తగ్గట్టు ఆ రైతు అంటే పరిస్థితిని బట్టి, ఓపికను బట్టి మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అందుకనే అవి తెప్పేయడం జరిగింది. క్వాలిటీ కూడా చాలా నీట్గా బాగా వచ్చింది. కాపీ అంటే పలసన్ కాపు పట్టేది, ఇది జమీందార్ వెరైటీ అండి. ఇది అంటే కొద్దిగా లేట్గా వేశారు, నెల వెనక కొద్ది పురుగు ఉందన్న. రేపు ప్లాన్ చేద్దాం జంపు అంగేజ్ ఈ 2 కాంబినేషన్ తోటి ఫ్యాంటాక్ తోటి కొట్టిద్దాం రేపు కుదిరితే. పురుగు కూడా సన్న పురుగు ఉంది, కొమ్మ కొడుతుంది అక్కడక్కడ. సో జంపుతో పాటు అంటే దీనితో పాటు డైమండ్ గోల్డ్తో పాటు ఎంగేజ్ సన్న పురుగు కాబట్టి ఎంగేజ్ ప్లస్ ఫ్యాంటాక్ ప్లస్ ఈ తేమ మీద అది కూడా రేపు కొడితే ఇంకా మస్తుగా ఉంటుంది, మంచి క్వాలిటీ వస్తుంది. సో ఈ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది కొట్టిన తర్వాత అలెంటో కొట్టిద్దాం. ఈ కాంబినేషన్ అయిపోయిన తర్వాత అలెంటో. ఇదేమో అటామిక్ పవర్ అని చెప్పాకండి, ఇందులో ప్యాకెట్ ఉంటుంది అటామిక్ పవర్, నవ్ అగ్రిటెక్ వాళ్ళది. ఇట్లా ప్యాకెట్ ఉంటుంది. ఇది 270 గ్రాములు. ఇది పూతల పురుగుకి నల్లికి రెండింటికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది 270 గ్రాములు ఎక్కువ నీళ్ళలో కలపాలి. మనకి ఎకరానికి 6 ట్యాంకులు అయితే 6 లీటర్ల నీటిలో ఈ పౌడర్ వేసి బాగా కలిపెట్టి ఎకరానికి 8 ట్యాంకులు మినిమం దాదాపు 120 లీటర్లు కొడితేనే మస్తుగా ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. సో అలాగే పెద్ద మందులు ఇప్పుడు అలెక్టా కానీ, సీజ్మైట్ కానీ, ఎక్స్పనస్ కానీ, గ్రాసియా కానీ, సిమోడిస్ కానీ, లానోవా కానీ, ఏదైతే ఇప్పుడు మనకి నల్లికి నల్లసరపరికి ఉపయోగించే మందులు ఎక్కువ వాటర్ కలిపి బాగా తడిచేలా స్ప్రే చేస్తేనే వాటి పనితనం బాగుంటుంది. ఏదో సన్న గొడుగు మన గన్ను పొడుగ్గా పెట్టి దబదబ కొట్టుకుంటూ పోతే డబ్బులు వేస్ట్, రిజల్ట్ అనేది పెద్దగా అనిపించదు. పురుగు అయితే సావదు, ఆ రోజు తడిసినటువంటి పురుగు చచ్చిపోద్ది, కానీ నల్లి నల్లతన పురుగు, దాక్కున్న పురుగు, కింద ఉన్న పురుగు అయితే చచ్చిపోదు. సో
ఈ ప్రయత్నం మీరు ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇదైతే పౌడర్ సింగిల్ గానే కొడితే సరిపోద్ది, ఎందుకంటే దీనివల్ల ఫ్లవరింగ్ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, క్వాలిటీ ఉంటుంది, గ్రోతింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నల్లి తామర పురుగు రెండు పోతాయి. ఆల్రెడీ నంద్యాల ఇచ్చాము, బాగుందని చెప్పారు. ఇట్లా ప్రతి రైతు కొన్ని మెలకులు పాటించి చేయాలని. ఇది కేవలం 1800 పడుద్దండి, అన్ని ఆల్ ఇన్ వన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్.